ఈ రోజటి వీడియోలో మనము ద్రావణి నిష్కర్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాము. ఇంతకు ముందటి వీడియోలో ద్రావణి నిష్కర్షణ అంటే ఏంటి, అలాగే దానిని దేని కొరకు ఉపయోగిస్తారనేది చూడడం జరిగింది. ఈరోజు ద్రావణి నిష్కర్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ద్రావణి నిష్కర్షణ పద్ధతులు 3 ఉన్నాయి. ఒకటి బ్యాచ్ నిష్కర్షణ లేదా దీన్ని ఆంశిక నిష్కర్షణ ప్రక్రియ అని అంటారు. బ్యాచ్ నిష్కర్షణ లేదా ఆంశిక నిష్కర్షణ ప్రక్రియ. అలాగే రెండవది నిరంతర నిష్కర్షణ లేదా సతత నిష్కర్షణ ప్రక్రియ. నిరంతర నిష్కర్షణ లేదా సతత నిష్కర్షణ ప్రక్రియ అంటారు. అలాగే థర్డ్ది క్రెయిగ్ కౌంటర్ కరెంట్ నిష్కర్షణ. దీనినే ప్రతి ప్రవాహ నిష్కర్షణ ప్రక్రియ అంటారు. క్రెయిగ్ కౌంటర్ కరెంట్ నిష్కర్షణ లేదా ప్రతి ప్రవాహ నిష్కర్షణ ప్రక్రియ. ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి నిష్కర్షణ ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి తెలుసుకుందాం. ఫస్ట్ బ్యాచ్ నిష్కర్షణ. ముందు ఒకటి తెలుసుకోవాలి మీరు. బ్యాచ్ నిష్కర్షణ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వేర్పాటు గరాటు ద్వారా అయినా వేరు చేయవచ్చు, లేదా ఒక బీకర్లో అయినా కూడా మనము ఈ బ్యాచ్ నిష్కర్షణ లేదా ఆంశిక నిష్కర్షణ ప్రక్రియను మనము జరపవచ్చు. కానీ ఎక్కువగా మనము ఈ వేర్పాటు గరాటులను ఉపయోగించి మాత్రమే ఈ ఆంశిక నిష్కర్షణ ప్రక్రియ లేదా బ్యాచ్ నిష్కర్షణను కొనసాగిస్తాం. అయితే ఇందులో ఏంటంటే ఈ వేర్పాటు గరాటు లేదా సెపరేటింగ్ ఫన్నెల్లో మన ఏవైతే ద్రావితాలను వేరు చేయాలో అవి కరిగి ఉన్న జలద్రావణాన్ని తీసుకోవడం జరుగుతుంది. కరిగి ఉన్న జలద్రావణాన్ని తీసుకుంటాం. దీనికి కర్బన ద్రవాన్ని చేర్చి దీన్ని బాగా ఈ పైన మూత చూసారు కదా, ఈ లిడ్ అనేది క్లోజ్ చేసి ఇక్కడ ట్యాప్ కూడా ఆఫ్ చేసి దీనిపైన బొటన్ వేలు నుంచి దీన్ని రివర్స్ చేస్తాం. రివర్స్ అంటే ఈ భాగము ట్యూబ్ భాగం పైకి వచ్చేలాగా, ఈ భాగం కిందకు వచ్చేలాగా బొటన్ వేలుతో పట్టుకొని రివర్స్ చేసి దీన్ని బాగా విదిలిస్తాం. విదిలించిన తరువాత మధ్యలో ఇది మూసే ఉంచి నిలువుగా అంటే రివర్స్లో ఉన్నప్పుడే ఇది ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇందులోంచి పీడనం అనేది తొలగించబడుతుంది. తర్వాత దీన్ని బాగా గిలకరించిన తర్వాత స్టాండ్కు మళ్ళీ పెట్టేస్తాం. స్టాండ్కి పెట్టేసి ట్యాప్ ఆఫే ఉంటుంది, ఈ పైన మూసే ఉంటుంది. ఈ స్టాండ్కి పెట్టిన కాసేపటికి ఇది సెటిల్ అవుతుంది. అంటే ఇట్లా పొరలుగా మళ్ళీ విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఇందాక మనం గిలకరించినప్పుడు మన ద్రావితాలు కరిగి ఉన్న జలద్రవం కదా ఇది, ఇందులోంచి మనం వేరు చేయాల్సిన ద్రావితం అనేది కర్బన ద్రావణిలోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఈ 2 పొరలను మనము వేరు చేయడం ద్వారా మనము ఆ ద్రావితాన్ని కర్బన ద్రావణిలో పొందవచ్చు. కర్బన ద్రావణిని మళ్ళీ ఆవిరిగా మార్చి ద్రావితాన్ని పొందే వీలుంటుంది. అయితే మనము ఈ ప్రక్రియలో ఒకేసారి మొత్తం కర్బన ద్రవాన్ని తీసుకొని ఈ ప్రక్రియ ఒకేసారి జరిపినట్లయితే మనకు అధిక మొత్తంలో ద్రావితం అనేది లభించదు, ఆ పదార్థం అనేది లభించదు. అందుకొరకు మనం ఏం చేస్తామంటే, మొత్తము అంటే 1 లీటర్ కర్బన ద్రవం ఉంటే మొత్తం ఇందులోనే వేసి దీన్ని ఒకేసారి చేయడం కంటే ఒక 100 ml ఒకసారి తీసుకుంటూ దీన్ని 10 సార్లు చేసినట్లయితే మనకు 99% వరకు కూడా ద్రావితం అనేది ఇందులోకి వచ్చేస్తుంది. అలాగే మనకి ద్రావితాన్ని అధిక మొత్తంలో శుద్ధ స్థితిలో పొందే వీలుంటుంది. కాబట్టి ఈ బ్యాచ్ నిష్కర్షణ, దీన్ని ఆంశిక నిష్కర్షణ అని కూడా అంటారు. ఇది అంటే ఎక్కువ సార్లు జరుపుతారు, ఒకేసారి కాకుండా ఎక్కువ సార్లు కొద్దిగా కర్బన ద్రవాన్ని తీసుకుంటూ ఇది జరిపితే మనకు మన ద్రావితం అనేది అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది బ్యాచ్ నిష్కర్షణ ప్రక్రియ. ఇందులో ఎక్కువగా మనము ఈ వేర్పాటు గరాటును ఉపయోగిస్తాం. నెక్స్ట్ రెండవ పద్ధతి నిరంతర నిష్కర్షణ లేదా సతత నిష్కర్షణ ప్రక్రియ. అంటే ఇందులో నిరంతరంగా అంటే అంతరాయం లేని విధంగా ఇందులో ఈ ప్రక్రియలో వేరుపరచవలసిన ద్రావితాలు కరిగి ఉండే స్థిర జలద్రావణం ద్వారా మనము ఇందులోకి స్థిర జలద్రావణం ఉంటుంది, ద్రావితాలు కరిగిన స్థిర జలద్రావణం, దాని గుండా మనము ఒక కర్బన ద్రావణిని నిరంతరంగా పంపిస్తూ నిష్కర్షణ ప్రక్రియను జరుపుతాం. ఇందులో
నిరంతర నిష్కర్షణ అని అందుకే అంటాం. నిరంతరంగా ఏది ప్రవహిస్తూ ఉంటుంది? జలద్రావణం గుండా మన కర్బన ద్రావణిని నిరంతరంగా పంపుతూ నిష్కర్షణ అనేది నిరంతరంగా జరుపుతూ ఉంటాం అన్నట్టు. ఎప్పటి వరకు అయితే మనకు మొత్తము కావలసిన ద్రావితము ఈ కర్బన ద్రావణిలోకి ప్రవేశిస్తుందో అప్పటి వరకు మనము ఇది నిరంతరంగా, అంటే ఇక్కడ మీరు ఒకటి ఉదాహరణ చూడండి, ఇది జలద్రావణి. ఇందులో ఇది జలద్రవంలో మనకు ద్రావితాలు కరిగి ఉన్నాయి. కరిగి ఉన్న ద్రావితాల్లోంచి మనకు ఒక ద్రావితాన్ని కర్బన ద్రావణిలోకి వేరుపరచాలి. అయితే ఇప్పుడు కర్బన ద్రావణి ఇక్కడ ఇందులో ఈ ఆర్బీ ఫ్లాస్క్లో నింపబడింది. దీన్ని వేడి చేస్తాము. వేడి చేసినప్పుడు ఇది ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి దీన్ని సాక్సిలేట్ ఆపరేటస్ అంటారు. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చల్లబడుతుంది. అది ఆవిరి చల్లబడి చుక్కలుగా మారి మళ్ళీ ఈ జలద్రవంలో పడుతుంది. పడితే ఇప్పుడు ఇక్కడ కర్బన ద్రావణి, ఇందులో ఈ ఫలానా కేసులో కర్బన ద్రావణికి సాంద్రత అధికంగా ఉంటుంది. అందుకే అది కింద పొరలో పింక్ కలర్లో నేను వేసాను చూడండి, కింద పొరలో ఉంటుంది. కాబట్టి ఈ నీలి రంగుదేమో జలద్రవం. పైన పడింది ఏమవుతుంది? కర్బన ద్రావణి కిందికి వెళ్తుంది, పైన ఉండదు. ఎందుకంటే దానికి సాంద్రత అధికంగా ఉంటుంది, అది నీటిలో కూడా కరగదు. కాబట్టి నీటి ద్వారా మెల్లిగా అందులోంచి వస్తూ కింద పడిపోతుంది. కింద పడి ఈ విధంగా, అంటే ఇట్లా మనకి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఆవిరిగా మారుతుంది, ఆవిరిగా మారి మళ్ళీ తిరిగి కిందకు వస్తుంది, మళ్ళీ ఆవిరిగా మారుతుంది, ఇట్లా. అయితే ఇందులో వెళ్ళేటప్పుడు, జలద్రవం నుండి వెళ్ళేటప్పుడు ఆ పదార్థాన్ని, ఆ ద్రావితాన్ని తన ద్వారా తీసుకొని కిందికి వెళ్తుంది కర్బన ద్రావణి. ఈ ప్రక్రియ నిరంతరంగా, అంటే ఒక్కసారి మనం ఇలా ఈ ఆపరేటస్ పెట్టేసి ఈ హీట్ అనేది, వేడి అనేది చేస్తూ ఉంటే ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది, నిరంతరంగా జరుగుతుంటుంది. మనం ఏమన్నాము? నిరంతరంగా కర్బన ద్రావణిని ఒక స్థిర జలద్రవం, ద్రావితాలు కలిగి ఉన్న ఒక స్థిర జలద్రవం ద్వారా పంపిస్తున్నాం. నిరంతరంగా పంపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నిరంతర నిష్కర్షణ ప్రక్రియ అని అంటాము. అయితే ఈ ప్రక్రియను జలద్రావణంలోని ఆశించిన ద్రావితము పూర్తిగా నిష్కర్షణ చెందే వరకు కొనసాగిస్తాం. తర్వాత ఈ రెండు ప్రావస్థలను వేరు చేయడం జరుగుతుంది. జల ప్రావస్థ అలాగే కర్బన ద్రవము రెండింటిని కూడా వేరు చేసి మనకు కావలసిన ఆశించిన ద్రావితం గల ప్రావస్థను తదుపరి నిష్కర్షణ ప్రక్రియలో ఉపయోగిస్తాం. అంటే మళ్ళీ నీటిలో ఇంకాస్త మిగిలి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనము నిష్కర్షణ ప్రక్రియలో వాడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బ్యాచ్ నిష్కర్షణలో సాధారణంగా వితరణ గుణాంకము అధికంగా కలిగినటువంటి పదార్థాలు బ్యాచ్ నిష్కర్షణ ద్వారా వేరు చేయడానికి వీలుంటుంది. అదే సతత నిష్కర్షణ ప్రక్రియలో మన ద్రావితం యొక్క వితరణ గుణకం విలువ చాలా స్వల్పంగా ఉండి దానితో పాటు ఉన్న ఇతర ద్రావితాల వితరణ గుణకం విలువ చాలా అధికంగా ఉన్నట్లయితే అప్పుడు మనము ఆ ద్రావితాన్ని వేరు చేయొచ్చు. అంటే స్వల్పంగా ఉన్న వితరణ గుణకం ఉన్నటువంటి ద్రావితాన్ని మనము వేరు చేయడానికి వీలుంటుంది ఈ సతత నిష్కర్షణ ప్రక్రియ ద్వారా. అదే ద్రావితాల వితరణ గుణకము చాలా అధికంగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఉపయోగించే పద్ధతి ఏంటంటే బ్యాచ్ నిష్కర్షణ పద్ధతి. అయితే ఈ సతత నిష్కర్షణ ప్రక్రియలో మనకు అధికంగా పదార్థము లేదా ద్రావితం అనేది వేరు చేయడానికి వీలవుతుంది. ఇందులో రెండు రకాల ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వేసాను బొమ్మలు చూడండి. ఒకటి ఏంటంటే నీటి కంటే తేలికైన ద్రావణులు ఉన్నప్పుడు లేదా కర్బన ద్రావణి సాంద్రత నీటి కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి ఆపరేటర్స్ ఉపయోగించడం జరుగుతుంది. అదే కర్బన ద్రావణి యొక్క సాంద్రత నీటి కంటే అధికంగా ఉన్నప్పుడు ఈ ఆపరేటర్స్ వాడడం జరుగుతుంది. ఇందులో తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కర్బన ద్రావణి కింద ఉంటుంది కాబట్టి ఈ ట్యూబ్ కింద ఉంటుంది. అదే ఇక్కడ కర్బన ద్రావణి పైన ఉంటుంది కాబట్టి ఈ ట్యూబ్ పైన ఉంటుంది. ఇక్కడ ఒక గరాటు ఉంటుంది. ఆ గరాటులో ఈ ఆవిరిగా మారి పైకి వెళ్ళిన ద్రవంగా మారే చుక్కలు గరాటులో పడతాయి. గరాటులో పడ్డ తర్వాత కిందకు వచ్చి ఇదంతా జలద్రవం. ఆ జలద్రవం గుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి. పైన ఒక పొరలో ఉంది కదా కర్బన ద్రావణి, ఆ పొర దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది. ఆ వెళ్ళే క్రమంలో ఇది తన ద్వారా ఆ ద్రావితాన్ని తీసుకొని పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాసేపటికి మనం వాటిని వేరు చేసి మనకు కావలసిన ద్రావితాన్ని పొందవచ్చు. ఇది నిరంతర నిష్కర్షణ ప్రక్రియ. నెక్స్ట్
క్రేగ్ కౌంటర్ కరెంట్ నిష్కర్షణ. అయితే ఇది ఎప్పుడు వాడతాం? కొన్ని సందర్భాల్లో ఆ పదార్థాల యొక్క వితరణ గుణాంక విలువలు అతి దగ్గరగా ఉన్నప్పుడు, అంటే మిశ్రమంలో గల ద్రావితాలలో వాటి వితరణ గుణకాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడు, అంటే సేమ్గా దగ్గరగా ఉన్నప్పుడు, అప్పుడు వాటిని వేరు చేయాల్సిన సందర్భంలో మనము ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. క్రేగ్ కౌంటర్ కరెంట్ నిష్కర్షణ లేదా ప్రతి ప్రవాహ నిష్కర్షణ ప్రక్రియ. ఈ సందర్భాల్లో ద్రావితాలను ఏకమాత్ర నిష్కర్షణ ప్రక్రియ ద్వారా పూర్తిగా వేరు చేయడానికి వీలుపడదు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో నిష్కర్షణ ప్రక్రియను పలు అంచెల్లో చేయాల్సి ఉంటుంది. ఒకేసారి దీన్ని చేస్తే మనకు అంత ప్రభావం ఉండదు, అంత ఆశించిన విధంగా మనకు పదార్థం లభించదు. అదే దీని అంటే అంచెలలో జరిపినప్పుడు మనకి కాస్త ఆశించినంత ద్రావితము మనకు వేరు చేయగలుగుతాం అన్నట్టు. ఇలా జరిపించిన పరిస్థితుల్లో ఆశించిన ద్రావితాన్ని శుద్ధ రూపంలో పొందగలుగుతాం. దీన్ని బహుళ అంచెల నిష్కర్షణ పద్ధతి అంటాము. ఏకమాత్ర నిష్కర్షణ కాదు, బహుళ అంచెల నిష్కర్షణ పద్ధతి. అయితే దీన్నే ద్రావణ నిష్కర్షణలో దీన్ని ప్రతి ప్రవాహ నిష్కర్షణ అంటారు. ఈ ప్రక్రియకు క్రెయిగ్ అనే శాస్త్రవేత్త ఒక పరికరాన్ని తయారు చేశారు. దాన్ని క్రెయిగ్ ప్రతి ప్రవాహ నిష్కర్షణ పరికరం అని అంటారు. అయితే ఇందులో ఏంటంటే నిష్కర్షణం అంచెలన్నింటినీ ఏకకాలంలో జరపడానికి వీలు కల్పించే విధంగా గాజుగొట్టాల శ్రేణిని ఒక స్టాండ్లో అమర్చి ఉంచుతారు. ఈ విధంగా గాజుగొట్టాల శ్రేణి ఉంటుంది, ఒక స్టాండ్లో అమర్చి ఉంచుతారు. ద్రావణి ప్రావస్థలు వేరుపడిన తర్వాత ఆ స్టాండ్ అది ఇది కాదు, క్రేగ్ది వేరే ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నట్టు. మొదటి ట్యూబ్కి 0 అని, తర్వాత ట్యూబ్కి 1 అని ఇట్లా నంబర్ అనేది ఇస్తామన్నట్టు. 0, ట్యూబ్ 1, 2, 3, 4. ప్రతి ట్యూబులోనూ మనము జలద్రావణిని, ఆ ద్రావితాలు కరిగినటువంటి జలద్రావణిని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ట్యూబ్లో కాదు, మొదటి ట్యూబ్లో మాత్రం ద్రావితాలు కరిగినటువంటి జలద్రావణిని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ట్యూబుల్లో శుద్ధ జలం అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పైన శుద్ధ కర్బన ద్రావణిని కలుపుతాము 0 ట్యూబ్లో. కలిపి బాగా గిలకరించిన తర్వాత అలా పెట్టేస్తే కాసేపటికి ఈ పదార్థం ఇందులోకి ప్రవేశిస్తుంది. వితరణ గుణకం ఆధారంగా ఇక్కడ వితరణ అనేది జరుగుతుంది. తర్వాత ఈ పొరను మనము పక్క ట్యూబ్లోకి పంపించడం జరుగుతుంది. ఆ పక్క ట్యూబ్లో మళ్ళీ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇటు నుంచి ఇటు, ఇలా అంటే క్రమంగా ఇటు నుంచి ఇటు కదులుతూ ఉంటుంది కర్బన ద్రావణి. తర్వాత ఇక్కడి నుంచి మనము ఒక ఫ్రెష్ అంటే శుద్ధ కర్బన ద్రావణిని కలుపుతూ ఉంటాం అన్నట్టు. మళ్ళీ ఆ కర్బన ద్రావణి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా. సో ఈ ప్రతి ప్రవాహ నిష్కర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది. జరిగి ఆఖరికి మనకి కావలసిన పదార్థాన్ని మనము వేరు చేయగలుగుతాము. సో ఇది క్రేగ్ కౌంటర్ కరెంట్ నిష్కర్షణ పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా మనము ద్రావణి నిష్కర్షణను జరపగలుగుతాము.